ఎకరా 96 సెంట్లు భూమి, ధర 40 కోట్ల పైమాటే. ఇవి విజయవాడ మల్లికార్జునపేటలోని పట్టాభి రామస్వామి వారి మాన్యం వివరాలు. అంత ఆస్తి ఉన్న ధూపదీప నైవేద్యాల కోసం పట్టాభి రామయ్య దుర్గమ్మ మీద ఆధారపడాల్సి వస్తోంది. కారణం దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం. పట్టాభి రామస్వామి భూమిని అక్రమార్కులు కబ్జా చేసి ఏళ్లు గడుస్తున్నా అధికారులు విడిపించలేదు. భూమిని రక్షించండి మహాప్రభు అంటూ సామాన్యులు మొత్తుకుంటున్నా ఏమీ తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నారు. మీరు చూస్తున్నది విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపైనే మల్లికార్జునపేటలో ఉన్న పట్టాభి రామస్వామి ఆలయం. కనకదుర్గమ్మ ఉప ఆలయంగా ఉన్న దీనికి గొల్లపూడి బైపాస్ రోడ్డుకు సమీపంలో RS నంబర్ 528/3లో 1.96 ఎకరాల భూమి ఉంది. 1946లో పినిశెట్టి వెంకమ్మ ఈ భూమిని దేవాలయానికి రాసిచ్చారు. భూమి విలువ ప్రస్తుతం 40 కోట్ల పైనే ఉంది. దేవాదాయ శాఖకు చెందిన సెక్షన్ 43, సబ్ సెక్షన్ 10 సహా అన్ని రికార్డుల్లోనూ ఆలయం పేరుతోనే భూమి ఉంది. భూమిని గతంలో కౌలుకి ఇచ్చారు. ఆ తర్వాత దానిపై దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణ కొరబడింది. దీన్ని అదునుగా చేసుకున్న 6 అక్రమార్కులు రెవెన్యూ అధికారుల సహాయంతో అడంగల్లో పేర్లను ఎక్కించేసి రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నారు. గొల్లపూడి రీసర్వే నెంబర్ 528/3లోని ఈ భూమిని ఫసలీ నెంబర్ 1402, 1407, 1413లో మాన్యువల్ అడంగల్, వెబ్ అడంగల్లో అక్రమార్కులు తమ పేర్లపైకి మార్చేసుకున్నారు. ఫసలీ నెంబర్ల మేరకు 1992, 1997, 2003లో కబ్జాకు తెరలేపినట్లు తెలుస్తోంది. తర్వాత 2011లో 6 పేర్లపైకి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. భూ కబ్జా కోసం రికార్డులు మార్చడానికి 2011లో ప్రైవేటు వ్యక్తుల పేరుపైకి రిజిస్ట్రేషన్లు చేయడానికి సహకరించిన తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్లు, RI, సర్వేయర్ల పేర్లు ఇవ్వాలని తాజాగా సామాజిక కార్యకర్త గగ్గర కృష్ణారావు సమాచార హక్కు చట్టం ద్వారా కోరిన ఫలితం లేకుండా పోయింది. అధికారుల పేర్లు ఇవ్వకుండా కేవలం మాన్యువల్ అడంగల్, వెబ్లాండ్ అడంగల్లో ఎప్పుడు మార్చారనేదే తెలిపారు. ఈ అక్రమానికి వెన్నుదన్నుగా ఉన్న వారిని కాపాడాలనే ప్రయత్నం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ యొక్క దేవాలయానికి 1.96 అంటే సుమారుగా 2 ఎకరముల స్థలము గొల్లపూడిలో విజేత సూపర్ మార్కెట్ పక్కన ఉంది. కొంతమంది వ్యక్తులు అక్రమంగా దొంగ వీలునామాలు రాయించుకుని అది ఈ స్థలం మాకు వాళ్ళ దగ్గర నుంచి మళ్లీ దేవాలయం స్థలం స్వాధీనం చేసుకుంటే దీనికి ధూపదీప నైవేద్యాలకు గాని, అర్చకుల జీతానికి గాని, నిర్వహణకు గాని లోటు ఉండదని చాలా మంది కొంతమంది సంఘ సంస్కర్తలు, సోషలిస్టులుగా ఉన్న వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. 528/3 సర్వే నెంబర్ ఎకరం 96 సెంటు 1946 లో రిజిస్టర్ అయింది. 61/1946 డాక్యుమెంట్ నెంబరు. 2011 వరకు డాక్యుమెంట్ రికార్డు మారకుండా ఉండే, 11 మారిపోయింది. 6 పేర రిజిస్టర్ అయిపోయింది. ఎండమెంట్ అధికారులకి గ్రీవెన్స్ లో అనేక సార్లు పెట్టాం. ఎన్ని సార్లు పెట్టినా గానీ ఇప్పటికి 10 సంవత్సరాల నుంచి పెడుతున్నాం. ఇప్పటికి ఈ రోజు వరకు యాక్షన్ జరగలేదు. 2018లో 43 రిజిస్టర్ అయింది. 22A1C కింద నమోదైంది. దీని విలువ సుమారుగా 40 కోట్లు అమ్ముతుంది. డిపార్ట్మెంట్ రెవెన్యూ అధికారులు రికార్డులు మార్చేశారు. ప్రస్తుతం ఆలయ నిర్వహణ, ధూపదీప నైవేద్యాలకు దుర్గగుడి నుంచి ఏటా ₹1,00,000 ఇస్తున్నారు. అక్రమార్కుల చెర నుంచి భూమిని విడిపిస్తే ఆ పరిస్థితి ఉండదని స్థానికులు అంటున్నారు. భూ కబ్జా విషయం తెలిసినా దేవాదాయ శాఖ అధికారులు పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు. కనకదుర్గ అమ్మవారి ఉపాలయం ఇది దేవస్థానానికి. ఆ అధికారులు ఎవరూ చర్యలు తీసుకోవట్లేదు. దాని మీద ఎన్ని ఫిర్యాదులు చేసినా కూడా స్పందన లేదు. మా దగ్గర రికార్డు లేదంటారు, లేకపోతే మాది కాదంటారు, లేకపోతే వాళ్ళ స్టాండింగ్ కౌన్సిల్ గారు మేము చెప్పింది వేయలేదంటారు. వీళ్ళు కౌంటర్ లేరు. ఈ పట్టాభిరామస్వామి దేవస్థానానికి కనకదుర్గ అమ్మవారి దేవస్థానం నుంచి ₹1,00,000 నిర్వహణ ఖర్చులు ఇస్తున్నారు ఇయర్లీ. కానీ వాళ్ళు కూడా దీని నుంచి ఏ ఆదాయం రావట్లేదు, మాకు భారం అవుతుంది, మాకు వద్దని వదిలించుకునే పనిలో ఉన్నారు తప్ప ఒక దేవాలయాన్ని కాపాడదామనే కోరిక అమ్మవారి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గానీ, దేవాదాయ శాఖ అధికారులకు గానీ ఏ విధంగా లేదు. రాజకీయ ఒత్తిడిలో తెలియదు వాళ్ళకి. మనకెందుకులే వీటిని కాపాడాల్సిన పని ఉంది, మన జీతం వచ్చి మనం ఉద్యోగం చేసి వెళ్ళిపోదామని ఆలోచనలో ఉన్నారో తెలియదు. కానీ అధికారులు చక్కగా కాలం గడుపుకుని వెళ్ళిపోతున్నారు. ఇంకోటి, దేవాదాయ శాఖ భూములు అన్యాక్రాంతం జరిగితే వాళ్ళు ఇవ్వాలి కానీ కోర్టులో పబ్లిక్ వేయడానికి ఏ విధంగా అవకాశం లేదు. ఆ చట్టాన్ని సవరించాలి ముందు.
పినిశెట్టి వెంకమ్మ అనే ఆవిడ కూరగాయలు అమ్ముకుని జీవితాంతం కష్టపడిన కష్టార్జితంతో ఎకరా 96 సెంట్లు పొలాన్ని పట్టాభిరామ స్వామి వారికి రాసి ఆ గుడి కైంకర్యాల నిమిత్తం ఆ పొలంని 61/1947 డాక్యుమెంట్ ద్వారా రిజిస్టర్ చేయించి ఇచ్చిన దాన్ని కొందరు ఈ దేవాదాయ శాఖ అధికారులతో కుమ్మక్కయ్యి కాజేసిన వైనం ఈ రోజు వెలుగులోకి వచ్చింది. దేవాదాయ శాఖ అధికారుల చుట్టూ తిరిగి ఎన్ని అర్జీలు పెట్టినా గానీ నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు తప్పించి దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇటువంటి అక్రమార్కుల పట్ల ప్రభుత్వం కఠినంగా ఉండి వాళ్ళకి శిక్ష పడేటట్లు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. దేవుడు అనే భూములు కోట్ల రూపాయల్లో విలువ చేసేటువంటి ఈ భూములు అక్రమార్కుల పరమవుతున్న దేవాదాయ శాఖ అధికారులు ముద్దునెత్తర వేయటం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విలువైన ఈ దేవస్థానం భూములను స్వాధీనపరుచుకుని దేవస్థానాల్లో ధూపదీప నైవేద్యాలకు ఎటువంటి ఆటంకం లేకుండా చూడాలని చెప్పి భక్తులు కోరుతున్నారు. కెమెరామన్ కోటేశ్వరరావుతో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.